హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంపీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటా ఎక్కడికో వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, మన అమ్మల ప్రపంచంలోకి. ఏంటా అమ్మల ప్రపంచం అంటుంది అని డౌట్ రావచ్చు. మన అమ్మలు 90% ఉండేది వంటగదిలో. మరి ఆ వంటగదిలోకి కావాల్సింది మెయిన్ గ్రోసరీస్. ఆ గ్రోసరీస్ షాపింగ్ అయితే వచ్చేసాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మ్యాక్స్ మన విజయవాడ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఈ మార్కెట్ తెలిసే ఉంటుంది. హోల్సేల్ మార్కెట్ అని అంటారు. A to Z అన్ని ఐటమ్స్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైజెస్కి. ఇక్కడైతే ఆటోమేటిక్గా ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళకి అలవాటు ఉన్నట్లయితే వాళ్ళకి ఆల్రెడీ నెంబర్స్ తెలుస్తాయి కాబట్టి ఏ షాప్లో ఏం దొరుకుతాయి అని ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఈ షాప్ అంకుల్ అయితే నాన్నకి బాగా తెలుసు. మేము ఎప్పుడు ఇక్కడే పర్చేస్ చేస్తామంట అని ఎందుకు అంటున్నానంటే, నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. ఎప్పుడో స్కూల్ డేస్లో తీసుకొచ్చారంట, కానీ నాకైతే అంత ఐడియా అయితే లేదు. మా నాన్న అయితే అంటున్నారు స్కూల్ డేస్లో వచ్చావు నువ్వు కూడా అని. ఇంకా వచ్చే దారిలో అయితే పనసకాయలు కొన్నాము. పనసకాయలు అంటే నాకు చాలా ఇష్టం కాదు, పిచ్చి అనొచ్చు. ఇంకా అలా పనసకాయలు కూడా కొనేసుకున్నాక స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వెళ్ళినాకైతే క్లారిటీగా ఏమేమి పర్చేస్ చేసామా అని అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంక ఇప్పుడైతే మా బ్రౌనీ గడ ఎగ్జైట్మెంట్ చూడాలి. మేము ఏదో అదర్ స్టేట్స్ వెళ్ళిపోయి చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత కనపడుతున్నట్టు ఫీల్ అయిపోయిద్ది మేము ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే. అది మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ అలా అవుతుందని అమ్మ నాకు నాన్నకి లంచ్ పెట్టేసి అమ్మ అయితే సదిరేసుకుంటుంది. ఇంక నేనైతే స్టాప్ చేసేసా, ఆగు నేను వీడియో తీసుకోవాలి అని. ఇంకా అమ్మ కూడా వెయిట్ చేశారు. క్లారిటీగా చూపిస్తా అన్నా కదా, చూపిపోతే మరి ఎలా. అసలుకే చాలా క్లిప్స్ మిస్ అయిపోయాం అలవాటు లేక షూట్ చేయటం. కిచెన్లోనే ఈ కబోర్డ్లో అయితే పేస్ట్లు, సోప్స్, షాంపూస్, కంఫర్ట్ అవన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇంక ఇక్కడ పౌడర్ డబ్బా ఒకటే వదిలేశారు. ఇదైతే బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఆర్గనైజ్ చేయాలి. ఫస్ట్ అయితే కింద వేసి చూసుకుంటారు ఎక్కడ ఏం పెట్టుకోవాలా అని. ఏమేమి తెచ్చామా అని అమ్మకైతే తెలియదు కాబట్టి అన్నీ కింద వేసేసినాక తర్వాత ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటారు. ఇంక ఇలా కాదులే అని కింద సెట్ అయిపోయారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆల్మోస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. సో ప్లీజ్ షో యువర్ లవ్ ఆన్ హస్ బై యువర్ సబ్స్క్రిప్షన్, లైక్, షేర్, కామెంట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. ఎక్కువ గ్రోసరీ షాపింగ్కి వెళ్ళేదంటూ ఉంటే అది నాన్న లేదా అన్నయ్య. విజయవాడ దాకా ఏమన్నా పని ఉండి అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే వాళ్ళిద్దరే పర్చేజ్ చేసుకొని వస్తారు. ఐటమ్స్ చూస్తే ఎన్నో లేవు అన్నట్టు అనిపించింది. బిల్ మాత్రం 5K అంట. ఓ మై గాడ్ అనుకున్నా నేనైతే. ఇక్కడైతే మా అమ్మ అయితే షాక్. మేము వెళ్ళిందేమో బ్యాంక్ పని మీద, వచ్చేటప్పుడేమో ఎలానో వెళ్ళాం కదా అన్నట్టు గ్రోసరీస్ లేవని కొనుక్కొచ్చేసాం. పురుగు పట్టుకొని ఉంటాయని బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు వేసుకుంటాను నేను. స్టోర్ చేసుకునేదే ఇవన్నీ వేసుకోవచ్చు వాటిల్లో స్టోర్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు గ్రోసరీస్ అయిపోతే అమ్మ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి పెడతారు. ఆ లిస్ట్ తీసుకెళ్ళి నాన్న కానీ అన్నయ్య కానీ కొనుక్కొని వస్తారు. అలాంటిది ఇప్పుడు మాత్రం నాన్న ఆన్ ది స్పాట్ మెమొరీ పవర్తో అన్నీ తెచ్చేసాడు. ఇంట్లో ఏం నీడెడ్ అని థింక్ చేసుకుంటా. ఈ మెమొరీ పవర్ ఏంటా అని షాక్ అయ్యి నేను మా నాన్న అడుగుతుంటే, ఏదో మీ అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది కానీ ఈ జనరల్ ఐటమ్స్ నాకు తెలియవా అన్నట్టు చెప్పి ఒక స్మైల్ ఇస్తున్నాడు. అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై.